ఎంతో ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహణం అనేది మన భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? ముందుగా ఈ గ్రహణం ఆసియా ఖండంలో స్పష్టంగా జరుగుతుంది. భారతదేశం అలాగే దుబాయ్ వంటి దేశాలు, చైనా వంటి దేశాల్లో కూడా కొంత ఈ గ్రహణం కనపడుతుంది. ఈ గ్రహణ ప్రభావం వలన భారతదేశంలో యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు పెరిగే అవకాశం మొట్టమొదటి కనపడుతున్నాయి. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఆతంకవాదులు, ఉగ్రవాదుల మీద ఏదైనా దాడులు కానీ లేదా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి ఖచ్చితంగా ఈ గ్రహణ ప్రభావం కనబడుతుంది. రాబోయే 4-5 నెలల్లో ఈ గ్రహణ ప్రభావం చేత ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కొన్ని చోట్ల అనుకోని వరద బీభత్సాలు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితులు కూడా ఈ ప్రభావం, గ్రహణం యొక్క ఎఫెక్ట్ మనకి అనుకోనివి కనబడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళ ప్రాంతాలు, అలాగే ఉత్తర భారతంలో ఈశాన్య హిమాలయ ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి స్థితి కనపడుతుంది. ఇంకా ఈ గ్రహణ ప్రభావం ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో పెరిగేటువంటి స్థితి రాబోయే 6 నెలలు 8 నెలల్లో కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యేటువంటి స్థితి కొంచెం ఈ గ్రహణ ప్రభావాన్ని చూసుకున్నట్లయితే, అందులో కుంభరాశి శనికి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఇది. అలాగే ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాల్లో రేట్లు పెరిగేటువంటి, అంటే మళ్ళీ బంగారం వంటివి కూడా రేట్లు పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. సో ఈ గ్రహణ ప్రభావం కొంచెం ఇన్ఫ్లేషన్ వంటివి, మార్కెట్లో కొంచెం పతనాలు వంటివి మాత్రం స్పష్టంగా ఈ గ్రహణ ప్రభావం కనపడుతుంది. అందువల్ల కొంచెం ఉన్నప్పుడు ఒక 5-6 నెలలు జాగ్రత్తగా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మాత్రం సూచిస్తున్నాను. యుద్ధాలు, ప్రళయాలు, ద్రవ్యోల్బణం, ఇన్ని విపత్తులను సృష్టించే శక్తి చంద్రగ్రహణానికి ఉంటుందా? ఇన్ని విపత్తులు సృష్టించేటువంటి శక్తి చంద్రగ్రహణానికి కాదు. గ్రహణాలు మంచివే, కానీ గ్రహణాలు ఈ కొన్ని రాశులలో, కొన్ని స్థితుల్లో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితుల నుంచి మనం దాన్ని ఏ లగ్నంలో ఏర్పడుతోంది, ఏ పరిస్థితుల్లో ఏర్పడుతోంది, అది దేశాల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది మనం పరిశీలించాలి. ఉదాహరణకి మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అనేక గ్రహణాలు ఏర్పడ్డాయి. అన్ని గ్రహణాల తర్వాత ఒక ప్రళయం వచ్చింది. అందువల్ల గ్రహణం జరిగినప్పుడు ఆ గ్రహణ ప్రభావం కొన్నిటి మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది, అది మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా చూసుకోవాలి. కిందటి సంవత్సరం ఇదే గ్రహణాలు అమెరికా, ఐరోపా దేశాల్లో అయినప్పుడు ఇదే సుమన్ టీవీలో మనం ఐరోపా దేశాలకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు, ముఖ్యంగా రష్యా, ఈ అరబ్ దేశాల మధ్య గ్రహణం కనిపించినప్పుడు యుద్ధ వాతావరణాలు ఉంటాయని మనం చెప్పుకున్నవి కనపడ్డాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్నప్పుడు ఈ సమయం కొంచెం ఎలా ఏర్పడింది కాబట్టి కొంచెం